అది ఒక అనాథ ఆశ్రమం. రమేష్ తన తండ్రి అయిన రంగనాథంను వెంటబెట్టుకొని లోపలికి ప్రవేశిస్తాడు. వృద్ధాశ్రమంలో వృద్ధాధికారి పనిలో నిమగ్నమై ఉంటాడు. వీరిని చూసి పనిలో నిమగ్నమైన అధికారి తల పైకెత్తి చూస్తాడు. రండి, కూర్చోండి అని తన ముందున్న కుర్చీలను చూపిస్తాడు. రండి, కూర్చోండి. సార్, నిన్న మీకు నేను ఫోన్ చేశాను. అవును, మీరేనా? రమేష్ తండ్రి అయిన రంగనాథంను చూస్తూ ఇలా అంటాడు. ఇతనేనా మీ నాన్నగారు? అవును సార్. ఆ అధికారి తన కళ్ళజోడును సరిచేసుకుంటూ రంగనాథంను తీక్షణంగా చూస్తాడు. మీ పేరు సార్? రంగనాథం. మిమ్మల్ని ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది. రంగనాథం బాధతో మౌనంగా ఉంటాడు. ఇతని మౌనాన్ని గమనించిన అధికారి రమేష్ని ఉద్దేశించి ఇలా అంటాడు. ఒక్క నిమిషం, మీరు బయటికి వెళ్తే మీ నాన్నగారితో మాట్లాడాలి. రమేష్ సరే సార్ అంటూ కుర్చీలోంచి లేచి బయటకు వెళ్తాడు. రమేష్ బయటకు వెళ్ళిపోగానే రంగనాథులను ఉద్దేశించి అధికారి ఇలా అంటాడు. మీకు పిల్లలందరూ? వీడొక్కడే. మీ అబ్బాయి మిమ్మల్ని ఈ అనాథాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాడు. మీకు ఇష్టమేనా? రంగనాథం ముఖంలో బాధ, మౌనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పర్వాలేదు, చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే మీ కొడుకుతో మేము మాట్లాడతాం. వాడి ఆనందమే నాకు ఇష్టం. మనం ఇదివరకు ఎక్కడైనా కలిసామా? రంగనాథం మౌనంగా ఉంటాడు. లేదు, మనం ఇదివరకు ఎక్కడో కలిసినట్టు నాకు గుర్తు. మీకు అలాంటి గుర్తు ఏమైనా వస్తుందా? రంగనాథం మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు. తన టేబుల్ పైనున్న ల్యాండ్ లైన్ నుండి రమేష్కు ఫోన్ చేసి లోపలికి రమ్మంటాడు. రమేష్ వచ్చి తండ్రి పక్కన కూర్చుంటాడు. రేపు సండే, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఎల్లుండి హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. మీరు మీ నాన్నను మండే తీసుకురండి. అలాగే ఈ లెటర్ పై సంతకం చేయండి. ఆ పేపర్లను ఇస్తాడు. రమేష్ ఆ పేపర్లను అందుకొని అనుమానంగా చూస్తాడు. ఏం లేదు, మీ నాన్నగారికి ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని ఉంటుంది దాంట్లో. రమేష్ పేపర్లపై సంతకం చేసి ఇస్తాడు. రమేష్, రంగనాథం ఇద్దరు కుర్చీలోంచి లేచి నిలబడతారు. కుర్చీలో కూర్చొని రంగనాథం గతస్మృతిలోకి వెళ్తాడు. చిన్నపిల్లవాని గుండెలపై వేసుకొని ముద్దు చేయడం, ఆ బాలుడు గుండెలపై తన్నడం, అబ్బాయికి స్నానం చేయించడం, బట్టలు వేయటం, గోరుముద్దలు పెట్టటం, నిద్రపోతున్న బాలుని జోకొట్టడం, జ్వరంతో ఉన్న బాలునకు థర్మోమీటర్తో పరీక్షించడం, టానిక్ తాగించడం వంటివి గుర్తుకు వస్తాయి. గతస్మృతి నుండి వాస్తవ స్థితికి వస్తాడు. కళ్ళు మూసుకున్న రంగనాథం కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. మళ్ళీ గతస్మృతులలోకి వెళ్తాడు. తన కొడుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి, నాన్న, ఈ అమ్మాయిని ప్రేమించా, పెళ్లి జరిపించండి అంటూ తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. వారిని పైకి లేపి, అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందిరా. రంగనాథం చిరునవ్వు నవ్వుతాడు. గతస్మృతుల నుంచి వాస్తవ పరిస్థితికి వచ్చి కళ్ళజోడు తీసి కన్నీరు తుడుచుకుంటాడు. మళ్ళీ గతస్మృతులలోకి వెళ్తాడు. ఊరెళ్ళి కోడలు తీసుకురారా. ఎలా తీసుకురామంటారు? అది రాదట, పుట్టింట్లోనే ఉండిపోతుందట. ఎప్పుడు మీకు దానికి గొడవే. ఏదో కోపంలో అలానే ఉంటుందిరా. వెళ్ళి నచ్చజెప్పి తీసుకురా. ఏమి నచ్చ చెప్పమంటారు నాన్న? మీరు ఈ మధ్య బొత్తిగా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉంచరు. మొక్కలకు రోజంతా నీళ్లు పోస్తూనే ఉంటావు. వద్దంటే వినరు. దానికి చిరాకు తెప్పిస్తావు. ఏంటి నాన్న ఇదంతా అంటే మీరు తెగ ఇదైపోయి తప్పంతా నాదే అంటావు, కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది మీకు. అసలు ఏం మాట్లాడకుండా ఓ మూలన రామకృష్ణ అంటూ కూర్చోవచ్చు కదా. ఇప్పుడు అది విడాకులు ఇస్తానంటుంది. ఏం చేయమంటారు? తండ్రి ముఖంలో బాధ తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటాడు. ఎలారా మరి? వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతారా? సరే నాన్న, వెళ్తా. అదే మంచిది. కోడలు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. నీ కాపురం చక్కబడుతుంది. వెళ్తా నాన్న, ఇంకేం ఆలోచించకు.
గత స్మృతి నుండి వాస్తవ స్థితికి వస్తాడు. కుర్చీలో కూర్చున్న తండ్రి దగ్గరకు వచ్చి రమేష్ ఇలా అంటాడు. నాన్న, రంగనాథం కళ్ళు తెరిచి చూస్తాడు. నాన్న, పదండి నాన్న వెళ్దాం. కుర్చీలోంచి లేచి నిలబడతాడు. బట్టలు సర్దుకుంటా బాబు. రెడీగా ఉంది నాన్న అంటూ అక్కడే ఉన్న సూట్ కేసును చేతిలోకి తీసుకుంటాడు. ఇంటి నుండి బయలుదేరుతారు. అనాథాశ్రమంలోని ఆఫీసులో అడుగుపెట్టే ప్రయత్నంలో రమేష్ తుల్లి పడబోతాడు. రంగనాథం పడిపోకుండా పట్టుకుంటాడు. జాగ్రత్త నాన్న. పర్వాలేదు అని సర్దుకుంటాడు రమేష్. కూర్చోండి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఈ పేపర్ల మీద కొన్ని సంతకాలు పెట్టాలి. రమేష్ సంతకాలు పెట్టి అధికారికి పేపర్లు అందిస్తాడు. మీరు మీ నాన్నను వదిలి వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. రమేష్ ఆనందంగా బయటకు వెళ్ళబోతాడు. జాగ్రత్త నాన్న. టైంకి భోంచేయి. స్పీడ్గా డ్రైవ్ చేయకు. రాత్రంతా ఒకటే జ్వరం నీకు. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. టాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో. రాత్రులు చాలాసేపు మేలుకొని ఉండకు. అలాగే అలాగే అంటూ నిర్లక్ష్యంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తండ్రి కొడుకు వెళ్తున్న దిక్కున చూస్తా ఉండిపోతాడు. ఆశ్రమాధికారి అయినటువంటి రఘురామయ్య రంగనాథంను కూర్చోబెట్టి ఇలా అడుగుతాడు. సార్, నిజంగా మనం ఇదివరకు ఎక్కడో కలిసాం. ఎక్కడ కలిసామో నాకు గుర్తు రావడం లేదు. చెప్పండి, ఎక్కడ కలిసాం? ఇక్కడే కలిశాం. ఇక్కడ? ఎప్పుడు? అని ఆశ్చర్యంగా అడుగుతాడు. 30 ఏళ్ల క్రితం. ఎందుకు కలిసాం? అలా వెళుతున్నాడే నా కొడుకు. వాడిని ఈ అనాథాశ్రమం నుండే తీసుకెళ్ళి పెంచుకున్నా. మరి ఇప్పుడు వాడికి నా అవసరం లేదు అంటూ గదిలోకి వెళుతాడు. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటాడు. కొద్ది కాలం తరువాత రమేష్ ఏదో వెతుకుతుండగా ఒక డైరీ కనబడుతుంది. ఆ డైరీలోని పేజీలను తిరగవేసి చదువుతాడు. రంగనాథం రమేష్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకున్న విషయం తెలుసుకొని బాధపడతాడు. అనాథాశ్రమం భవనం ముందుకు తన భార్యతో కలిసి వస్తాడు. ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. వీరిని చూసి అధికారి వారిని కూర్చోమన్నట్టు ముందున్న కుర్చీలను చూపిస్తాడు. సార్, మా నాన్నగారిని ఇంటికి తీసుకెళ్తాను. పంపించేయండి సార్. పిలిపించండి సార్ మా నాన్నగారిని. కళ్ళజోడు తీసి ఆశ్రమాధికారి తన ముందున్న టేబుల్ పై పెడతాడు. భుజం తడుతూ లేచి తన వెంట తీసుకువెళ్తాడు. ఒక గది దగ్గర ఆగుతారు. అధికారి గది తలుపులను తెరిచి లోపలికి ప్రవేశిస్తారు. ఎక్కడ సార్ మా నాన్న? ఆశ్రమాధికారి ఒక వైపుకు చూపిస్తాడు. గోడకు రంగనాథం ఫోటో దండతో వేలాడుతుంది. రమేష్ కుప్పకూలిపోతాడు. దుఃఖంలో ఇలా అంటాడు. ఇలా జరిగింది, నాకెందుకు చెప్పలేదు? అధికారి ఒక లెటర్ను రమేష్కు ఇస్తాడు. లెటర్ను చదువుతాడు. నేను చచ్చిపోతే నా కొడుక్కి చెప్పకండి, వాడు తట్టుకోలేడు అని రాసి ఇదే నా చివరి కోరికగా భావించి నా కోరికను తీర్చండి అని ఉంటుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.